బైబిల్లో యోసేపులు ఎంతమంది ఉన్నారు? బైబిల్ యోసేపులు ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 7. మొట్టమొదటిగా యాకోబు కుమారుడైన యోసేపు. మీకు తెలుసు, యాకోబుకు 12 మంది కుమారులు. ఆ 12 మందిలో ఒకడైన యోసేపు అనే కుమారుడు. యాకోబుకి ఎన్నో కుమారుడు యోసేపు? 11వ కుమారుడు. ఆఖరుడు బెన్యామీన్. కాబట్టి మొట్టమొదటిగా యోసేపు ఎవరంటే యాకోబు కుమారుడైన యోసేపు. రెండవది ఎవరంటే ఈయన మనం చదువుకున్న ఆమె భర్త అయిన యోసేపు. 2వ వచనం, 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు అంటే మరియ భర్త అయిన యోసేపు రెండవది. మూడవది ఎవరంటే అరిమతయి యోసేపు. యేసుప్రభు వారికి ఆయన సమాధిని ఇచ్చిన వారెవరు? అరిమతయి యోసేపు. తన కొరకు తెలుసుకున్న కొత్త సమాధిని యేసుప్రభు వారికి ఇచ్చివేశాడు. యేసుప్రభు వారి సమాధి కార్యక్రమంలో బరియల్లో పాల్పొందిన 2 వ్యక్తుల్లో ఒకడు అరిమతయి యోసేపు, మరొకరు ఎవరైనా నికోదేము. అర్థమైందా? ఇంకా చాలా మంది స్త్రీలు. 3వ వ్యక్తి ఎవరు? అరిమతయి యోసేపు. ఇక 4వది ఎవరంటే ఈ 11 మంది అపోస్తలులు 12 మందిలో ఒకడు నశించాడు కదా. ఎవరు? ఇస్కరియోతు. ఆ ఇస్కరియోతు ఆ స్థానంలో ఒకరు ఎన్నుకోవడం కోసం వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరు నిలబెట్టారు. చదవండి, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 23వ వచనం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 23వ వచనం. బరబ్బా కాదు, సరిగ్గా చూడమ్మా. బర్సబా అనబడిన యోసేపు. ఇప్పుడు ఇద్దరు నిలబెట్టారు. ఇద్దరిని ఒకరిని సెలెక్ట్ చేయాలంటే ఏం చేశారు? 2 పేర్ల మీద చీటీ వేశారు. కానీ చీటీ ఎవరు? యోసేపు. బర్సబా అని పేరు వేయడం యోసేపు అని రాలేదు. ఎవరికి వచ్చింది? మత్తీయకు వచ్చింది. కాబట్టి 4వ వ్యక్తి ఎవరంటే బైబిల్లో ఉన్న యోసేపు 4వ వ్యక్తి బర్సబా అని, బరబ్బా కాదు, బర్సబా అని మత్తీయ యోసేపు. అది 4. 5వ ఎవరంటే బర్నబా అని యోసేపు. అదే అపోస్తల కార్యం 4వ అధ్యాయం 36వ వచనం. 5వది. ఈ బర్నబా ఎవరని చెప్పుకున్నాం మనం? ఈ బర్నబా ఎవరు? జాన్ మార్కు సువార్త రాసిన సువార్తికునికి మేనమామ, సమీప జ్ఞాతి అయిన అనే మాట ఉంది. కాబట్టి మార్కు వాళ్ళ చుట్టం బంధువు. ఈయన బర్నబా అనేది చాలా గొప్ప వ్యక్తి. బర్నబా గురించి మరొకసారి చూద్దాం. ఆ బర్నబాకి ఇంకొక పేరు ఏం పేరట? యోసేపు కదా. యోసేపు అని బర్నబా. ఎన్నో వ్యక్తినా? 5. 1 యాకోబు కుమారుని యోసేపు, 2 మరియ భర్త అయిన యోసేపు, 3 అరిమతయి యోసేపు, 4 బర్సబా అనబడిన యోసేపు, 5 బర్నబా అని యోసేపు. 6వది మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం. ఇతను వడ్లవాని కుమారుడు కాడా? మరియ కాదా? కాబట్టి ఎంతమంది ఆయన తమ్ముళ్ళు? యేసుప్రభుకి ఎంతమంది తమ్ముళ్ళు? యాకోబు, యూదా, యోసేపు, ఇంకా సిమియోనా. ఇంతమంది 4 తమ్ముళ్ళు ఆయనకు. ఆ 4లో ఒకటి పేరు ఏం పేరట? యోసేపు. అంటే యేసుప్రభు వారి తమ్ముడి పేరు కూడా మత్తయి 13:55 ప్రకారం ఆయన పేరు కూడా యోసేపు. ఈయన 6వ యోసేపు. 6 అయిపోయారు ఇప్పటికి. ఇంకొక 7వ యోసేపు గురించి చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. లూకా 4వ అధ్యాయం 24. హేలి మత్తతుకు లేవికి, లేవి మెల్కీకి, మెల్కీ ఎన్నకు, ఎన్న యోసేపుకు, యోసేపు మత్తతీయకు. ఇప్పుడు చూసారు ఇందులో మరి యోసేపు తండ్రి పేరు హేలి తండ్రి పేరు మత్తతు తండ్రి పేరు లేవి తండ్రి పేరు మెల్కీ తండ్రి పేరు ఎన్న తండ్రి పేరు యోసేపు. అంటే యోసేపు యొక్క 4 ఫాదర్స్
వారిని అందులో ఒక ఆయన పేరు ఏం పేరు? యోసేపు. యోసేపు యొక్క యేసుప్రభు వారి వంశావళిలో ఉన్న ఒక యోసేపు. అంత మాత్రమే కాదు, ఇంకొక పేరు కూడా చూడండి, 30వ వచనం. లేవి సిమ్యోనుకు, సిమ్యోను యూదాకు, యూదా యోసేపుకు, యోసేపు యోనాముకు, యోనాము ఎల్యాకీముకు. ఇంకా ఆ మాట కోసం 8 మంది ఉండాలి. అంటే యోసేపు యొక్క తండ్రుల లిస్టులో యోసేపు అంటే ఎవరు? మరియ భర్త అయిన యోసేపు తండ్రుల లిస్టులో ఎవరున్నారు? ఇంకొక 2 యోసేపులు ఉన్నారు. కాబట్టి దాదాపు సరే ఈ 7 అనుకుందాం. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా అడిగారు అనుకోండి, క్విజ్ క్వశ్చన్, ఎవరన్నా అడిగారు ఎంతమంది యోసేపులు ఉన్నారు, ఎంతమంది మరియలు ఉన్నారు చెప్పాను మీకు. ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు. అలాగే ఎంతమంది యోసేపులు ఉన్నారు, ఎంతమంది మరియలు ఉన్నారు? యేసు తల్లి అయిన మరియ, కులోపా భార్య అయిన మరియ, బేతనీయ మరియ, మగ్దలేనే మరియ, తర్వాత జాన్ మార్క్ సువార్త రాసిన ఆయన తల్లి మరియ, 6వది రోమా సంఘంలో ప్రయాసపడిన మరియ. 6 మరియలు. యోసేపులు 7 ఉన్నారు. 8 మంది ఉన్నారు కానీ 7 లెక్క పెడతాం. ఒకటి యాకోబు కుమారైన పాత నిబంధన యోసేపు ఒకడు, 2వది మరియ భర్త యోసేపు, 3వది అరమతి యోసేపు, 4వది బర్సబా అని అపోస్తులుగా ఆయనకు లక్ లేదు. లక్ ఉంటే ఏమయ్యేది? చీట ఆయన పేరు వచ్చేది. అది ఆయన అపోస్తులుగా ఎంచబడలేదు. 5వది బర్నబా అని యోసేపు, 6వది యేసు ప్రభు వారి తమ్ముడు, హాఫ్ బ్రదర్ కదా, మరి ఒక పుట్టిన కుమారుడు 4. ఆ 4లో ఒకటి పేరు ఏం పేరు? 3వ పేరు యోసేపు. అంటే తల్లి మరియ ఎంతమందిని కన్నది మీకు తెలుసా? ఎంతమంది? 7 సంతానం. మొట్టమొదటిగా యేసు ప్రభు వారు పెద్దవాడు, తర్వాత యోసేపు పుట్టిన కుమారులు 4 కుమారులు, తర్వాత అక్కజల్లు ఎంతమంది? ఇతను అక్కజల్లు మన మధ్యలో లేరా అని అంటే, అక్కజల్లు అంటే కనీసం ఎంతమంది? ప్లూరల్, నాట్ సింగులర్. ఎంతమంది? 2. అంటే 2 ఉండొచ్చు, అంటే ఎక్కువ ఉండొచ్చు. 4 కుమారులు, 2, తర్వాత యేసుప్రభు. మొత్తం కలిసి ఎంతమంది? మినిమం 7 మంది సంతానం ఆయన కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 7లో ఎవరి గురించి మనం ధ్యానిస్తామంటే మరియ భర్త అయిన యోసేపు. చూడండి, అపోస్తలుల మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు. ఈ మత్తయి సువార్తకుడు ఆమె ఏమని రాశాడు అంటే, యేసు ప్రభు వారి తండ్రి కాదు ఆయన. హీ వాజ్ ఎ లీగల్ ఫాదర్ కదా, ఆయన కుమారుడుగా ఎంచబడ్డాడు ఇంతవరకు. కానీ యేసు ప్రభు వారికి తండ్రి లేడు. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది. కాబట్టి యేసు ప్రభు వారికి తండ్రి కనుక ఉంటే ఆయన మళ్ళాంటుడు, ఆయన దేవుని కుమారుడు కాకపోయేవాడు, ఆయన పరిశుద్ధత లేకపోయేది. కాబట్టి ఆయన జన్మ ప్రత్యేకమైనది, పరిశుద్ధమైనది. కాబట్టి ఈయన లీగల్ ఫాదర్గా ఉన్నాడు కదా. ఎంచబడిన మాట ఎక్కడుందా? మాట బైబిల్లో ఉందా? లూకాసు వార్త 2వ అధ్యాయం అక్కడ ఉందేమో. లూకాసు వార్త 2వ అధ్యాయం 23వ వచనం. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏళ్ళు ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడేను. కాబట్టి యేసు ప్రభు వారు యోసేపు కుమారుడిని ఏం చేశాడు? ఆయన ఎంచబడ్డాడు, అంతే తప్ప ఆయన హీ వాజ్ ఎ లీగల్ ఫాదర్. ఒక సందర్భంలో యేసు ప్రభు వారు 12 సంవత్సరాల ప్రాయంలో తప్పిపోయినప్పుడు మా మరియా చెప్పిన మాటలు చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 48వ వచనం చదవండి. లూకా 2:48. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగో చేస్తేవి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడచ్చు, నేను వెతుకుచుంటమని ఆయనతో ఏముంటుంది? మరి ఏముంటుంది? నీ తండ్రి అయిన యోసేపు. కానీ వాస్తవానికి కాదు, యోసేపు ఆయన తండ్రి కాదు, లీగల్ ఫాదర్. కాబట్టి ఈ యొక్క మత్తయి సువార్త ఏమని రాస్తున్నాడంటే, ఆమె మరి అయిన భర్త మాత్రమే, మరియ భర్త అయిన యోసేపు. లీగల్ ఫాదర్ కానీ ఈ వాజ్ నాట్ ఏ బయాలజికల్ ఫాదర్ కదా. బయాలజికల్ ఫాదర్ వేరు, లీగల్ ఫాదర్ వేరు. యేసు ప్రభు మరి యోసేపు పుట్టినవాడు కాదు, మిగతా సంతానం అంతా యోసేపు పుట్టినవారు, అది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈ యోసేపును దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం చొప్పున ఇచ్చాడు. అందులో మొట్టమొదటి యోసేపు గుణ లక్షణాలు చూద్దాం.
అందులో మొట్టమొదటి ఏంటంటే హీ వాజ్ ఏ జస్ట్ పర్సన్. చూడండి 19వ వచనం, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. నీతిమంతుడైన వ్యక్తి. ఆ రోజుల్లో పాపం విస్తరించింది, బైబిల్ తెలియదు. అప్పటికి 400 సంవత్సరాల నుంచి దేవుడు ఏ విధంగానూ వారితో మాట్లాడటం లేదు. మోషే ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, కానీ దాని ప్రకారం మైనర్ ప్రాఫిట్స్ గ్రంథాలు ఉన్నాయి, కానీ దాని ప్రకారం ఎవరు నడవట్లేదు. అపవిత్రమైన ఆ కాలంలో ఒక పరిశుద్ధమైన జీవితం జీవించిన వ్యక్తి ఎవరైనా యోసేపు. చూడండి, వాతావరణం అంతా ఇప్పుడు అందరూ పరిశుద్ధులై ఉంటే పరిశుద్ధంగా జీవించడం గొప్ప సంగతి కాదు. ఈ రోజులో సంఘం ఉంది, సంఘంలో అనేకులు చేర్చబడ్డారు, మీటింగులు ఉన్నాయి, కూడికలు ఉన్నాయి, ఎంతో గొప్ప గొప్ప సంగతులు ఇప్పుడు ఉన్నాయి. పూర్వకాలంలో ఇలాంటి కూడికలు లేవు, ఇలాంటి పరిస్థితి లేదు. ఎవరు లేని కాలంలో పరిశుద్ధంగా జీవించడం అంటే, ఇప్పుడు అబ్రహాం కాలంలో ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? ఎవరు లేరు, ఏ సంఘం లేదు, పెట్టిన వాక్యం లేదు, ఇట్లాంటి ఒకరినొకరు ప్రోత్సహించేవారు ఎవరు కూడా లేరు. ఆ కాలంలో వాళ్ళు పరిశుద్ధంగా జీవించడం గొప్ప సంగతి, అర్థమైందా? కాబట్టి యోసేపు నీతిమంతుడైన వ్యక్తి. నీతిమంతుడైన యోసేపు ఏం చేశాడంటే ఆమెను అవమానపరచనలేదు, ఆమెను అవమానపరచలేదు, రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. కాబట్టి యోసేపు నీతిమంతుడు. మనం నీతిమంతులం ఎలాగవుతాం? ఇప్పుడు మా కొత్త నిబంధన ప్రకారం నీతిమంతులం ఎలాగవుతాం? యేసుక్రీస్తు రక్తం వల్ల మేము నీతిమంతులు అవుతాం. రోమా 5వ అధ్యాయం 9వ వచనం. యేసుక్రీస్తు రక్తం వలన మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడి, కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అదే రోమా 5:1 యేసుక్రీస్తునందు విశ్వాసం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మూడవది ఎలా నీతిమంతులు మనం? రోమా 4వ అధ్యాయం చివరి వచనం. రోమా 4 చివరి వచనం చదవండి. అప్పగింపబడి, కాబట్టి ఆయన పునరుత్థానం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అర్థమైందా? ఇంకా చాలా ఉన్నాయి. 2 కొరింథీ 5:21 ప్రకారం మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఆయన నీతి మన మీదకి మనకు ఆరోపించబడింది. అర్థమైందండి? ఇవన్నీ కూడా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి యోసేపు ఎలాంటి వాడు అంటే నీతిమంతులుగా తీర్చబడ్డాం అంటే మీరు చెప్పాలి. అంటే బైబిల్ చెప్తే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అయితే దేవుడు ఒక్కడే నీతిమంతుడు. అయితే ఆ నీతిని మనకు ఆయన ఆపాదించాడు. ఆ నీతిని మనం ఇంప్యూటెడ్ అంటారు ఇంగ్లీష్లో, ఇంప్యూటెడ్ రైచియస్నెస్ అంటే ఆ నీతి ఆయనది, మనం కానీ ఆ నీతి మనకి ఇచ్చాడు. నీతి అనే పైబట్టను ధరింపజేశాడు. రక్షణ అనే వస్త్రము, నీతి అనే పైబట్ట, నీతి అని మనకిచ్చాడు. ఆయన నీతిని మనకిచ్చాడు, మనం నీతిమంతులు అయ్యాం. కాబట్టి యోసేపు ఎలాంటి వాడు అంటే నీతిమంతుడు. నీతిమంతులకు ఇంకొక నిర్వచనం ఉంది, నాకు ఇష్టమైన మాట. రోమా 2వ అధ్యాయం 13వ వచనం. రోమా 2వ అధ్యాయం. ధర్మశాస్త్రం వినువారు నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులుగా ఎంచబడతారు. ఎవరు నీతిమంతులు అంటే దేవుని వాక్య ప్రకారం ప్రవర్తించేవారు. కాబట్టి ఇప్పుడు యోసేపు వీటన్నిటిని చూస్తే ఆయన నీతిమంతుడైన జీవితం, ఆయన జీవితంలో నీతి ఉంది, ఆయన జీవితంలో పరిశుద్ధత ఉంది, ఆయన జీవితంలో ప్రేమ ఉంది. ఆయనకు అర్థమైపోయింది, ఆయన ఆశ్చర్యపోయాడు. ఆమెను అవమానపరచ అంటే ఎవరైనా పెళ్లి కాకుండా ఆ రోజుల్లో గర్భవతి అయితే ఏం చేయాలి? ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలి. అమా చదువుతారు ద్వితీయోపదేశకాండం ఎక్కడున్నా వచ్చిన 22వ అధ్యాయం 13వ వచనం. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 13వ వచనం. చేసుకొని కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే ఆమె ఒకవేళ వ్యభిచారం చేసింది, తప్పుడు విధానంలో ఆమె గర్భవతి అయిందంటే ఏం చేయాలి? ఆమెను రాళ్లతో కొట్టి
చంపాలి. అవన్నీ మీరు చదువుకుంటూ పోతే వాస్తవానికి ఈ మరియకు గర్భవతి అయింది, భర్త లేకుండా, వివాహం కాకుండా. మరి వారిద్దరూ ప్రదానం చేపట్టారు, కానీ ఇంకా 24లో ఉందట, చదవమాట. ఆ ఊరి గౌని యొద్దకు తీసుకుని వచ్చి కాబట్టి ఇప్పుడు మరి ఒక పనిష్మెంట్ ఏంటంటే, ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, అయ్యో మరియ నా భార్య ప్రదానం చేయబడింది. ఆ రోజుల్లో యూదులు ప్రదానం చేయబడింది అంటే వివాహంతో సమానం. కాకపోతే భార్యాభర్తల దాంపత్య జీవితం ఉండదు, కానీ ఆల్మోస్ట్ అది మ్యారేజ్ కిందకే లెక్క. ఇప్పుడు ఈమెను ఏం చేయాలి, నేను ఏమైనా ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి, చంపాలి. కానీ అటువంటి షేమ్, అవమానం ఆయనకి ఇవ్వదలుచుకోలేదు ఆమెకు. ఆయన ఏమంటాడంటే ఆమెను అవమానపరచనలక. ఎంత నీతిమంతుడైతే భార్య విషయంలో ఇవన్నీ సహిస్తాడు కదా. కాబట్టి ఆయన ఎంత మంచి వ్యక్తో, ఎంత నీతిమంతుడో, ఎంతగా మరి నీతిని అనుసరిస్తున్నాడో, అవమానపరచనలక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించను. అంటే రహస్యంగా అంటే ఆమెకేం నష్టం కలగకూడదు, ఆమెకు బహిరంగ అవమానం కలగకూడదు, ఆమెకు క్షేమ రానియకూడదు, ఆమెను సీక్రెట్గా ఆమెను విడిచిపెట్టాలని అనుకున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏదైనా జరిగితే, ఏదైనా చిన్న విషయం ఏదైనా జరిగితే ఏం చేస్తాం, టామ్ చేస్తాం కదా. కుటుంబంలో కానీ వేరే కుటుంబాలకు జరిగింది అనుకోండి, మనం ఏం చేస్తాం, సీక్రెట్స్ దాచిపెట్టాం కదా. అతిక్రమములు కాదు ప్రేమ అనేకమైన దోషములు కప్పుడు. ప్రేమ ఏం చేస్తుంది, దోషాలు కప్పుతుంది. కాబట్టి ఇతను ఏం చేశాడు, ఆమెను ప్రేమించాడు కదా, ఆమె దోషాలు కప్పు వేస్తున్నాడు. అంటే తను అవమానపరచట్లేదు. మొట్టమొదటిగా నీతిమంతులైన వ్యక్తులు చేయవలసింది ఏమంటే నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి. ఇతరులను అవమానపరచకూడదు, ఇతరులను పబ్లిక్గా అవమానించకూడదు. నా మాటల వల్ల, నా ప్రవర్తన వల్ల ఒక వ్యక్తికి అవమానం జరగకూడదు. అది నీతిమంతుల యొక్క లక్షణం. మనం ఎవరైనా తప్పులు చేశారనుకోండి, ఎవరైనా తప్పులు చేస్తే అవి మనం దాచిపెట్టుకోవాలి. దాచిపెట్టుకోవడం అంటే దాని అర్థం బైబిల్ దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవద్దు. అంటే మనం సైలెంట్గా ఉండాలి అంతే తప్ప. ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడు, యేసుప్రభు వారు ఆయన శిష్యుల్లో ఒకడు ఇస్కరియోతు యూదా, వాడు డబ్బు సంచి వాడి దగ్గర ఉంది. దొంగ అని యేసుప్రభుకు తెలియదా, తెలుసా, నువ్వు దొంగవరా అని ఎప్పుడైనా అన్నాడు యేసుప్రభు? నువ్వు దొంగవరా, నిన్ను ఏరుకోరి. యేసుప్రభు శిష్యుల్లో 12 మందిలో 11 మంది గలిలయ ప్రాంతానికి చెందినవారు, ఒకే ఒక్కడు ఇస్కరియోతు యూదయ ప్రాంతానికి చెందినవాడు. ఈ విశాలమైన యూదయ అనేది పుణ్యక్షేత్రం, అక్కడ బెత్లెహేమ్ ఉంది, అక్కడ యెరూషలేము ఉంది. ఆ ప్రాంతం నుంచి ఒకే ఒక్క వ్యక్తిని ఏరుకోరి ఎన్నుకున్నాడు. ఎవరతను? ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు చేసే పనులన్నీ కూడా యేసు ప్రభువుకు తెలుసు. కానీ యేసు ప్రభు ఏమనుకున్నాడంటే వాడి సమయం వచ్చినప్పుడు వాడు నశిస్తాడు అంతే. అయితే మరి ఎందుకు 3.5 సంవత్సరాలు ప్రభు అతన్ని సహించాడు? ఎందుకు సహించాడంటే పలుమార్లు అతనికి అవకాశం ఇచ్చాడు. ఇంకా మారు మనసు పొందుతాడేమో అని చెప్పి 3.5 సంవత్సరాలు అవకాశం ఇచ్చినా వాడు మారు మనసు పొందలేదు. సరే, చెప్పేది ఏంటంటే మనం ఇతరుల గురించి అవమానకరంగా మాట్లాడకూడదు. మన ప్రవర్తన, మన మాటలు ఇతరులు ఇన్సల్ట్ చేయకూడదు. అది మన ఇంటి వారిని కూడా, కొంతమంది ఇంటి వాళ్ళ గురించి బయట చెప్పుకుంటారు, వాళ్ళ భార్యల గురించి, భర్తల గురించి, పిల్లల గురించి ఇట్లా చెప్పుకుంటారు, వాళ్ళ అత్తల గురించి, కోడలు ఇట్లా చెప్పుకుంటారు. అది చెప్పకూడదు. ఎప్పుడు కూడా మన పర్సనల్ విషయాలు వేరే వాళ్ళకి చెప్పకూడదు. అదే సమయంలో వేరే వాళ్ళ పర్సనల్ విషయాలు మనం తెలుసుకోకూడదు. అట్లా మనం బయట పెట్టుకుంటే ఇంటి కొట్టు మనకే అవమానం అవుతుంది. కాబట్టి నీతిమంతుడైన యోసేపు ఏం చేశాడంటే మరియ గురించి విషయం విన్న తర్వాత ఆయన అవమానపరచనలక రహస్యంగా విడనాడ ఉద్దేశించాడు. అది మొదటి సంగతి. రెండవ చూడండి, 20వ వచనం చదవండి. 20వ వచనం, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా. చాలు, ఇప్పుడు కన్ఫ్యూజన్ వచ్చింది, ఆయనకు కలవరం వచ్చింది. ఎప్పుడైనా సరే మనకి ఏ విషయంలో కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ప్యానిక్ అయిపోవద్దు. భయపడకూడదు, కానీ కొంచెం ఆగాలి.
ఈ కన్ఫ్యూజన్లో ఏ నిర్ణయం కూడా మనం తీసుకోకూడదు. చూడండి, ఇందాక దానికి వచనం మీకు చదివించలేదు కదా, నీతిమంతులే దానికి సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. యథార్థవర్తులకు నీతిమంతుని పిల్లలు ధన్యులవుతారు. చూసారా, నీతిమంతుడైన పిల్లలు ఏం చేస్తారంటే వారు ధన్యులవుతారు. మనం నీతిగా జీవిస్తే మన పిల్లలు ధన్యులవుతారు. మనం అవినీతిగా జీవిస్తే, అన్యాయంగా అక్రమంగా జీవిస్తే మన పిల్లలు చెడిపోతారు. అర్థమైందా? కాబట్టి నీతిగా జీవించడం చాలా అవసరం. ఈ రెండవది ఏం చేస్తాడంటే, ఈయన ఈ కన్ఫ్యూజన్లో ఏం చేయాలి, కన్ఫ్యూజన్ ఏం చేయాలి మనం? కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం. కీర్తన 46:10. ఊరకుండుడి, నేనే దేవుడిని తెలుసుకొనుడి. కాబట్టి ఏం చేయాలి? కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం ఊరకుండాలి, సైలెంట్, బీ సైలెంట్, అంతే. అంతే తప్ప ఈ కన్ఫ్యూజన్లో నిర్ణయాలు తీసుకోకూడదు, కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. అదే సమయంలో కన్ఫ్యూజన్లో కూడా నిర్ణయాలు తిక్కమ్మక గందరగోళం, ఏం చేయాలో అర్థం కానప్పుడు ఏదో ఒకటి చేద్దామని అనుకోవద్దు. అట్లయితే దానివల్ల మనం తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రెండవది ఆయనకు వచ్చిన పరిస్థితి ఏమిటంటే కన్ఫ్యూజన్, ఆలోచించుకొనుచున్నాడు. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఏం చేయాలి? కొంచెం ఆగాలి. పానిక్ అయిపోతుంది. కానీ పాజ్ అంటారు, పాజ్ అంటారు కదా, అంటే ఏం చేయాలి? పాజ్ అంటే ఆగిపోవాలి. పాజ్ అంటే ఏం చేస్తారు? ఆగిపోతారు, ఆగిపోవాలి. అప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు, దేవుడు ఒక తలంపిస్తాడు. అదే వాక్యం ద్వారానో ఇంకో ద్వారానో దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఈయన ఈ కన్ఫ్యూజన్లో ఉన్నాడు, ఆ కన్ఫ్యూజన్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నాడా? తీసుకోలేదు. అక్కడ ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత మూడవది ఏమిటంటే, అప్పుడు దేవదూత ఆయనతో మాట్లాడుతూ, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసును పేరు పెట్టుదు వలెను. చూసారా, పేరు పెట్టుదు వలెను. కాబట్టి ఇప్పుడు కాలింగ్, దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని యొక్క దూత చేత దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం కన్ఫ్యూజన్లో, రెండవది కన్ఫ్యూజన్ అయ్యాడు ఆయన. ఆ కన్ఫ్యూజన్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేదు. ఎప్పుడైతే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే వేచి ఉన్నాడు. ఇప్పుడు ఏం జరుగుద్దో చూద్దామని వేచి ఉన్నప్పుడు, ఇప్పుడు మూడవది ఏమైందంటే కాలింగ్ కదా. మొట్టమొదటిది ఏంటంటే క్యారెక్టర్ కదా, రెండవది కన్ఫ్యూజన్, మూడవది కాలింగ్. దేవ దూత చేత ఆయన పిలువబడ్డాడు. యోసేపు అని పిలిచాడు దూత. దావీదు కుమారుడైన యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు అంటే దావీదు కుమారుడైన యోసేపు అని చెప్పడంలో ఒక అర్థం ఉంది. అక్కడ యేసు ప్రభువు వారు ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. అంటే ఈ మరియ లైన్ కూడా మరి యొక్క వంశావళి దావీదు వంశమే, యోసేపు వంశావళి కూడా దావీదు వంశమే. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉన్న వంశాలంతా ఎవరి గురించి రాయబడింది అంటే మరియ గురించి రాయబడింది. అదే లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆ వంశాలు ఎవరిది? అది యోసేపు, అంటే మరియా భర్త అయిన యోసేపు. అట్లా మీరు పైకి వస్తే అటు మరియ తండ్రి దావీదే, యోసేపు తండ్రి కూడా దావీదే. కాబట్టి దావీదు కుమారుడిగా యేసు ఎంచబడ్డాడు. కాబట్టి దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఇప్పుడు ఆయనకు ఒక క్లారిటీ వచ్చింది. ఎప్పుడైతే మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా దేవుని మీద ఆధారపడతామో, ప్రార్థనలో కనిపెడతామో, దేవుని చిత్త కోసం వేచి ఉంటామో, దేవుడు తన వాక్యం ద్వారా, పూర్వ రోజుల్లో దేవుడు ఎలా మాట్లాడేవాడు? ప్రవక్తల ద్వారా, దర్శనాల ద్వారా, కళల ద్వారా, వీటన్నిటి ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు ఆ పద్ధతి లేదు. ఇప్పుడు ఎవరు కూడా దర్శనాల కోసం చూడకూడదు, కళల కోసం చూడకూడదు. ఇంకా కొంతమంది నాకు చెప్తుంటారు అక్కడక్కడ, అన్నా నాకు దేవుడు కళ్ళ ద్వారా మాట్లాడాడు. పుట్టుదే అది, కళ్ళ ద్వారా దేవుడు ఇప్పుడు మాట్లాడు. పూర్వకాలం ముందు ఆ మాట చదవండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు
నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. యేసుక్రీస్తు ద్వారా మాట్లాడతాడు. ఇప్పుడు మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఈ రోజుల్లో మన దేవుడు మాట్లాడేది సంఘము ద్వారా దేవుడు మాట్లాడతాడు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. అర్థమైందా? దేవుని యొక్క స్వరాన్ని ఇప్పుడు ఈ కాలంలో వినే విధానం వేరు. కళలు, దర్శనాలు, సూచనలు, ఇంకా వాటి గురించి మీరు ఆలోచించారు. ఇప్పుడు వాక్యం ఉంది. వాక్యం ద్వారా మన వాక్యం చదువుతా ఉంటే అక్కడ యేసు ప్రభు వారు ఆ స్వరాన్ని మనం వినబడుతుంది. మృతులు దేవుని కుమారుని శబ్దం వినగడియ వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చినది, దాన్ని వినువారు జీవింతురు. దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుని కుమారుని స్వరం మనకు వినబడుతుంది. ఆ వినబడిన స్వరాన్ని మనం యాక్సెప్ట్ చేస్తే, యేసు ప్రభువును విశ్వాసం ఇస్తే మనం జీవిస్తాం, నిత్య జీవం మనకు వస్తుంది. కాబట్టి మూడవది, దేవుడు ఆయనతో మాట్లాడాడు. దేవుడు యొక్క సందేశాన్ని పొందిన వ్యక్తి మొట్టమొదటిగా నీతిమంతుడైన వ్యక్తి. మనం కూడా ఎలా ఉండాలి? నీతిగా జీవించాలి. యేసు రక్తం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడాలి. ఆయన యొక్క విశ్వాసం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడాలి. ఆయన వాక్య ప్రకారం ప్రవర్తించడం వల్ల ధర్మశాస్త్రం వినవారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులుగా ఎంచబడదు. రోమా 2:13. ఆయన పునరుత్థానం వల్ల నీతిమంతులు, ఆయన మరణం వల్ల నీతిమంతులు. మనం నీతిమంతులుగా జీవించాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. చూడండి, పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఒక వ్యక్తి ఎలా నీతిమంతుడు అవుతాడో ఒకే ఒక విధానం, విశ్వాసం. అబ్రహాము విశ్వాసం వల్ల నీతిమంతుడయ్యాడు. ఈ రోజులో మనం కూడా యేసుక్రీస్తు విశ్వాసం వల్ల నీతిమంతులు అవుతాం. రెండవది, అతను కలవరపడ్డాడు, కన్ఫ్యూజన్ ఉన్నాడు, కానీ ఆమెను అవమానపరచలేదు, ఆమెను ఇన్సల్ట్ చేయలేదు. కాబట్టి కలవరం వచ్చినప్పుడు, కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు మౌనంగా ఉండాలి. దేవుని కొరకు, ఆయన మాట కొరకు ఎదురు చూడాలి. మూడవది, అలా ఎదురు చూస్తుంది కాబట్టి దేవుని యొక్క స్వరాన్ని, దేవుని సందేశాన్ని ఆయన వినగలిగాడు. నీకు ఏదైనా పరిస్థితి ఉంది, ఏదైనా సమస్య ఉంది, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి, ఏదైనా ఒక పని మొదలు పెట్టాలి, ఒక కార్యం చేయాలి. అప్పుడు ఏం చేయాలి? తొందరపాటు నిర్ణయంతో అట్లా కాదు. కొన్ని రోజులు ప్రార్థనలో కనిపెట్టాలి, వాక్యాన్ని చదవాలి. దేవుడు వాక్యం ద్వారాను, ప్రార్థన ద్వారాను, పరిస్థితుల ద్వారాను, సేవకుల బోధకుల ద్వారాను ఏదో రకంగా దేవుడు మాట్లాడుతాడు. ఈ రోజుల్లో మాట్లాడే విధానం వేరు. కాబట్టి దేవుడు అతనితో మాట్లాడాడు. అతని హృదయంలో ఉన్న కలవరం పోయింది. అప్పటిదాకా అనుకున్నాడు, మేము పాపం చేసిందేమో, మేము తప్పు చేసిందేమో అని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు దూత, ఈ దూత పేరు ఏం పేరు? ఈ దూత ఎవరు? గబ్రియేలా, మిఖాయేలా? గాబ్రియేల్. మిఖాయేల్ ఏమో భీకరమైన సంగతులు మాట్లాడతాడు, యుద్ధాల గురించి, తర్వాత ఇంకొక ప్రదేశానికి వెళ్ళే దాని గురించి, భయంకరమైన సంగతుల గురించి మాట్లాడతాడు మిఖాయేల్. మరి గాబ్రియేల్ ఏం మాట్లాడతాడు? శుభవచనాలు మాట్లాడతాడు కదా. శుభము, దేవుని కృప వలన పొందిన దానా. చూడండి ఆ మాటలు లూకా సువార్త 2వ అధ్యాయం. మరియతో ఏమని మాట్లాడాడు గబ్రియేలు దూత? లూకా సువార్త, దయాప్రాప్తురాల, మంచి మాటలు, దయాప్రాప్తురాల. ఎన్నో వచనమా? మొదటి అధ్యాయం 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకునొచ్చుండగా, శుభవచనాలు మోసుకొని వచ్చేది ఎవరు? గాబ్రియేలు దూత. మరి తీవ్రమైన భయంకరమైన యుద్ధాల గురించి మోసుకొచ్చేది ఎవరు? మిఖాయేలు గురించి తర్వాత మనం చూద్దాం. ఆయన ప్రధాన దూతలు చాలా మంది ఉన్నారు బైబిల్లో. అందులో ప్రాముఖ్యమైన వారు ఇద్దరు, ఒకరు మిఖాయేలు, రెండవది గాబ్రియేలు. ఈ ఇద్దరికంటే పైన ఉన్నవాడు ఎవరు? లూసిఫరు ఈ అపవాది పాపం చేయకముందు వీళ్ళిద్దరి పైన ఉన్నాడు అతను. అంటే లూసిఫర్కు దేవుడు ప్రథమ స్థానం ఇచ్చాడు. ఆ లూసిఫర్ తర్వాతనే గాబ్రియేల్ అయినా, మిఖాయేల్ అయినా, ఇంకెవరైనా అంత పైన అధిక అనుకున్నాడు. అందరూ నా కిందనే ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? కెరూబులు కానీ, సెరూబులు కానీ, ప్రధాన దూతలు అందరు ఉన్నారు. ఇంకా నా పైన ఉన్నది ఒక్కడే కదా, ఎవరైనా? దేవుడు, యేసు ప్రభు. ఇక్కడ ఆయన మీద నన్ను నేను హెచ్చించుకుందని అనుకున్నాడు. యెషయా-గ్రంథం 14వ అధ్యాయం. అప్పుడు వాడు పడద్రోయబడ్డాడు. యెషయా 14:12 ఆ మాటలు, పడద్రోయబడ్డాడు. కాబట్టి ఈ యొక్క రెండవది, దేవుడు మనతో మాట్లాడతాడు. అది వాస్తవం. నువ్వు దేవుని బిడ్డవైతే
ప్రార్థనలో కనబడితే, ఆయన చిత్తం కోసం వెయిట్ చేస్తే దేవుడు ఏదో రీతిగా నీకు సమాధానం ఇస్తాడు. కలవరాన్ని తొలగించే బాధ్యత ఎవరిది? దేవునిది. కానీ మీ హృదయములను కలవరపడనీయకుడి, వరవనీయకుడి, దేవుని యొక్క విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచడి. కానీ కలవరం తెచ్చేది ఎవరు? సైతాను, అపవాది. కన్ఫ్యూజన్, కలవరం, కలహాలు చెదరగొట్టువాడు అపవాది, సమకూర్చేవాడు దేవుని కుమారుడు యేసుప్రభు. యేసుప్రభు సమాధానం ఇస్తాడు, అపవాది కలవరం చేస్తాడు. ఇప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. మనం కూడా దేవుని స్వరాన్ని వినగలిగే వ్యక్తులంగా ఉండాలి. ఆయన వాక్యం ద్వారా మనం లోబడితే, ఆయన ప్రతి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా కూడా వాక్యం మీరు చదివితే చాలు, దేవుని యొక్క స్వరం, మెల్లని స్వరం మీరు వింటారు, వినబడుతుంది. అర్థమైందా? మూడవది, దేవుని యొక్క పిలుపును విన్నవాడు, అది మూడవది. నాలుగవది ఏంటంటే 24వ వచనం, మత్తయి 1:24 చదవండి. యోసేపు నిద్ర మేల్కొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, ప్రకారం కాంప్లైంట్స్ అంటారు, అంటే విధేయత కలిగిన వ్యక్తి. దేవుని మాటకు విధేయత చూపించాడు, అవిధేయులుగా లేడు. ఇప్పుడు యోనా ఉన్నాడు, యోనాకు దేవుడు ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి నినవేకి వెళ్ళి నశించిన ఆత్మలు ఉన్నారు అక్కడ సువార్త ప్రకటించడం. ఏం చేశాడు? విధేయత చూపించాడు, అవిధేయత చూపించాడు, అవిధేయత చూపించాడు. అప్పుడు ఆయన చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఆయన ఏం చేశారంటే గొప్ప సముద్రంలో తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ ఎవరు పుట్టించారట? దేవుడే ఆ తుఫాను పంపాడు. అప్పుడు వాళ్ళ నుంచి ఎత్తి ఆయన సముద్రంలో పడేశారు. దేవుడి కృప వల్ల ఆయన బ్రతికాడు. అంటే అవిధేయుల వారిని దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. విధేయుల వారికి ఏం చేస్తాడు? బహుమానాలు ఇస్తాడు. ఒకవేళ నువ్వు అవిధేయుడు అయితేవా, దేవుని శిక్షకు పాత్రలు అవుతావు. ప్రభు తాను ప్రేమించిన కుమారుని శిక్షించును. దేవుని బిడ్డలైన వారు విశ్వాసులైన తర్వాత ఏదైనా పాపం చేస్తే, పాపం వాళ్ళలో కనబడితే దేవుడు దాన్ని సహించడు. ఇతను నా బిడ్డ కదా, ఏం చేసినా పర్వాలేదు అనుకోడు. ఎటువంటి వారినైనా ఆయన విడిచిపెట్టలేదు. అబ్రహాం పాపం చేసి శిక్షించాడు. ఎవరైనా సరే పరిశుద్ధులైన వారు, దావీదు పాపం, ఎవ్వరు పాపం చేసినా, పరిశుద్ధులు, ప్రవక్తలు, ఇట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తులే పాపం చేస్తే దేవుడు వారిని శిక్షించాడు కదా. మనం సామాన్యమైన విశ్వాసం, మనం తప్పు చేస్తే దేవుడు విడిచిపెడతాడా? విడవడు, ఆయన శిక్షిస్తాడు. కాబట్టి అవిధేయులుగా మనం జీవించకూడదు, విధేయత కలిగి ప్రవర్తించాలి. విధేయత. యేసుప్రభువు వారి తండ్రికి ఎలాగున్నాడు? అన్ని విషయాల్లో విధేయత. రోమాపత్రిక 5వ అధ్యాయం, రోమాపత్రిక 5వ అధ్యాయం, ఒకని విధేయత వలన, ఎన్నో వచనం అది? 19వ వచనం. ఏలనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలా చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన నేను విధేయతగా జీవిస్తే దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడు. మన ద్వారా ఇతరులు దీవించబడతారు, మన ద్వారా ఇతరులు నీతిమంతులుగా చేయబడతారు. కాబట్టి ఏదన్నా అవిధేయత ఉంటే మనం సరిచేసుకోవాలి. కాబట్టి ఈయన ఏం చేశాడంటే వాక్యానికి పూర్తిగా లోబడే వ్యక్తి. ఎన్నో క్యారెక్టర్ ఇది? ఎన్నోది? నాలుగవది. మొట్టమొదటిగా క్యారెక్టర్, నీతిమంతుడైన వ్యక్తి. రెండవది కన్ఫ్యూజన్, కలవరం ఉన్న వ్యక్తి. మూడవది దేవుని పిలుపు, కాలింగ్ విన్న వ్యక్తి. నాలుగవది కాంప్లైంట్స్, అంటే విధేయత కలిగిన వ్యక్తి. దేవుడు ఏం చేశాడో దాని ప్రకారం యావత్తు దాని ప్రకారం చేశాడు. చూడండి 24వ వచనం, 1:24. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకున్నాడు. చూసారా? దేవుని వాక్యం విన్నప్పుడు దాని ప్రకారం మనం ప్రవర్తించాలి. విని విడిచిపెట్టే వాళ్ళ కాదు. మీరు వినవాళ్ళు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తింపు వారినై ఉండవలను. యాకోబు 1:23. కాబట్టి మనం దేవుని వాక్యం వినడం ముఖ్యం కాదు, స్పెషల్ మీటింగ్స్ వెళ్ళడం ముఖ్యం కాదు కదా. మనం ఏమనుకుంటే స్పెషల్ మీటింగ్ వెళ్ళి మంచి వాక్యం ఉంటే మనం నీతిమంతులు అనుకుంటా. కాదు, వాక్యాన్ని విని దాని ప్రకారం మనం ఏం చేయాలి? అనుసరించాలి. వినటం ముఖ్యం కాదు కదా, వినటం అవసరమే, కానీ విన్నది మనం దాని ప్రకారం గై కొనాలి. ఇలా దాని ప్రకారం చేశాడు. మనం కూడా మరి దేవుని వాక్య ప్రకారం ప్రవర్తించాలి, దేవునికి విధేయులుగా జీవించాలి. అదే నాలుగవది. ఇక 5వది చూడండి, 25వ వచనం.
ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండాను, అతనికి ఆ కుమారునికి యేసు అని, అంటే ఆమెను ఎరగకుండా అంటే కమిట్మెంట్ కదా. దేవుడు ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు అంతే. కమిట్మెంట్ చూడండి, రూతు గ్రంథం మొదటి అధ్యాయం, రూతు గ్రంథం మొదటి అధ్యాయం 16-17 వచనాలు. కమిట్మెంట్ కు రూతు గొప్ప నిదర్శనం. దొరకలేదా? రూతు 1:16-17. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టవద్దనియు, నన్ను బతిమాలుకొనవద్దు, వచ్చేదను, నివసించదను, నీ జనమే నా జనము. కాబట్టి దీని ఏమంటారంటే కమిట్మెంట్. ఎటువంటి కమిట్మెంట్ ఉంది ఆమెకు. రూతు ఏమో మొయాబీరాలైన రూతు శాపగ్రస్తమైన ఆ వంశానికి చెందింది. ఈమెమో యూదురాలు, ఎవరు? నయోమి. కాబట్టి ఆమె తల్లిదండ్రులు విడిచిపెట్టింది, దేశాన్ని విడిచిపెట్టింది. అవన్నీ ఎంత మంచి అత్త ఆమె కదా. నిజంగా నయోమి కొన్ని విషయాల్లో తన భర్త విషయంలో కొంత తప్పు చేసింది, కానీ రూతు విషయంలో మాత్రం సరైన పని చేసింది. ఎవరైనా భర్త చనిపోయిన తర్వాత అతను వెంబడిస్తారా? అతనే నీతోనే ఉంటాను అంటే ఎంత మంచి అత్త అయితే ఆమె ఉండాలి. ఎటువంటి కమిట్మెంట్ తీసుకుంది. నీ జనమే నా జనం, నీ దేశమే నీ ప్రజలే నా ప్రజలు. కమిట్మెంట్ అనమాట. అట్లా మనం కూడా దేవుని కొరకు కమిట్మెంట్ తీసుకోవాలి. ఇక నేను ప్రభు కొరకే జీవిస్తాను, ఎటువంటి పరిస్థితుల్లో నేను రాజీ పడిన. కమిట్ అనేది ఒకసారి నువ్వు కమిట్ అయితే ఇంకంతే అది. కాబట్టి యోసేపు కొన్న కమిట్మెంట్ ఏమిటంటే, తను దేవుడి వాక్యం చెప్పాడు, ఆమె గర్భవతి అయింది, కుమారుని కను వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు దూత. ఆ ప్రకారం ఆమెను కమిట్ అయ్యాడు. ఎక్కడ కూడా ఆమెతో పాపం చేయలేదు, ఎవరు యేసు ప్రభువారు పుట్టేంత వరకు కూడా. కాబట్టి దేవుని కొరకు మనం అటువంటి కమిట్మెంట్ తీసుకునే బిడ్డలుగా ఉండాలి. ఇప్పుడు ఇది 4వది. 5వది, 6వది చూడండి. అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 13-14 వచనాలు. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత ప్రత్యక్షమై ఇప్పుడు ఇక్కడ హేరోదు ఏం చేశాడు? ఈ జ్ఞానులు వెళ్లకుండా, ఇప్పుడు జ్ఞానులు ఏం చేస్తున్నారు? యేసు ప్రభును ఆ నక్షత్రాన్ని వెంబడిస్తున్నారు. వెంబడించడం మానేసి ఏం చేశారు? వాళ్ళే దారి చెప్పారు. ఈ రోజుల్లో మనకు గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి కదా, గూగుల్ మ్యాప్స్ మనం ఫాలో అవుతాం. ఆ రోజుల్లో వాళ్ళకి గూగుల్ మ్యాప్ ఏంటి? యేసుక్రీస్తు వారి నక్షత్రాన్ని చూసి వెళ్ళాల్సిన వాళ్ళు ఎందుకు వారు దారి తప్పి యెరూషలేముకు వెళ్ళారనేది అర్థం కాదు. మరి ఏం చేశారు? యెరూషలేముకు వెళ్ళారు. వెళ్ళి యూదా రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అనేసరికి హేరోదుకు కలవరమైంది. ద గ్రేట్ హీరోడ్ అంటారు అతన్ని, ముఖ్యమైన హీరోదు. ఆ హీరోదు కలవరమైంది. నేనే రాజు అయితే మరొక రాజు ఉన్నాడు ఆ యూదులకు అని చెప్పి వివరంగా అడిగాడు. అడిగితే వాళ్ళందరినీ పిలిచి, జ్ఞానులను, పరిశీలన, శాస్త్రం పిలిస్తే, ఈ యేసు ఎక్కడ పుడతాడు అంటే వాళ్ళు చెప్పారు, యూదయ దేశపు బెత్లెహేములో, యూదా ప్రధానులు, నేను అంత మాత్రం అల్పమైన దానవు కాదు, నా ప్రజలను పరిపాలించే అధిపతి మీలో నుండి వచ్చిన. మీకా 2:5 కదా. కాబట్టి యేసు ప్రభువారు బెత్లెహేములో పుడతాడని వాళ్ళకి చెప్పారు. అయితే వీళ్ళు ఏం చేస్తారు? తెలుగులో వీడు ఏం చేశాడు? హేరోదు, ఆ జ్ఞానులారా మీరు వెళ్ళి యేసు ప్రభువును పూజించి మళ్ళా నా దగ్గర రండి. ఆ వర్తమానం అదేంటి, నేను వెళ్ళి ఆయనను పూజిస్తాను. ఈయన వెళ్ళి పూజిస్తాడట. అయితే వాళ్ళు ఏం చేశారు? వేరొక మార్గంలో వెళ్ళారు. దేవుని చేత బోధింపబడి వేరొక మార్గంలో వెళ్తే ఈ హేరోదు చూసి అర్థమైంది యోసేపుకు, హేరోదుకు, ఈ జ్ఞానులు నన్ను మోసం చేశారు, నా దగ్గరికి రాకుండా వారు వేరే మార్గం వెళ్ళిపోయారని చెప్పి ఆ యొక్క బెత్లెహేములో ఉన్న సకల ఆ యొక్క దేశంలో ఎంతమందిని చంపారంటే 2 సంవత్సరాల మగపిల్లలందరినీ 16వ వచనం. ఆ జ్ఞానులు తను అపహసించారని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానులను వివరంగా తెలుసుకున్న కాలం బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతంలోనూ 2 సంవత్సరములుగా మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించాను. బహుశా ఎంతమంది వధించుంటారు?
ఎంతమంది ఉంచారు? బెత్లెహేంలో ఇప్పుడున్న పాపులేషన్ తెలుసా మీకు? ఎంతమంది ఉన్నారు బెత్లెహేంలో? ఇప్పుడున్న జనాన్ని తెలుసా? 20,000. చాలా తక్కువ సంఖ్య. ఒక మున్సిపాలిటీ అంతా జనాభా ఉంది బెత్లెహేంలో. ఇప్పుడే 20,000 మంది ఉన్నారంటే ఇంక అప్పుడు ఎంత ఉంటారు? అప్పుడు ఏదో 200 అంతే, 200 అట్లా ఉంటారు. అక్కడ 200 ఉన్న జనాభాకు ఎంతమంది పిల్లలు అంటే ఒక 20 మంది, ఒక 10 మందినో 20 మందిని చంపి ఉంటారు. అయితే మరి ఈ యేసు ప్రభువును కాపాడిన వ్యక్తిగా దేవుడు యోసేపును వాడుకున్నాడు. ఆ రోజుల్లో మరి రాజుకు వ్యతిరేకంగా పోతే ఎంతో ధైర్యం ఉండాలి. ఇప్పుడు ఏం చేశాడు ఈ యోసేపు? నేను చదువుతాను వినండి. మత్తయి సువార్త 2:13. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవల్లని ఆయన వెతుకుచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకి పారిపోయి. అప్పుడేం చేశాడు? ఆయన లేచి ఐగుప్తునకు కుమారుని తీసుకొని పారిపోయాడు. అంటే బాల్య దినాల్లో యేసు ప్రభు వారు కాపాడటానికి దేవుడు ఎవరు ఉపయోగించుకున్నాడు? యోసేపును ఉపయోగించుకున్నాడు. యోసేపు కరేజ్, ధైర్యవంతుడిని అర్థం కదా. కరేజ్ అని యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. బైబిల్ తీయాలని అట్లా ఉండదు, సైలెంట్ కూర్చోండి. వచనాలు తీయాలి, బైబిల్ తీయాలి అమ్మా. ఉండుము, దిగులు పడకము, జడకము. కాబట్టి ఇప్పుడు యెహోషువ దేవుడు అంటే నువ్వు ధైర్యం కలుగుండు, నిబ్బరంగా ఉండు, భయపడకు అని చెప్పాడు. అట్లాగే ఇప్పుడు యోసేపుకు ధైర్యవంతుడు, రాజు ఆజ్ఞను ధిక్కరించాడు కాబట్టి ముందుగానే యేసు ప్రభువును తీసుకొని వెళ్ళాడు. కరేజ్, ధైర్యం కలిగిన వ్యక్తి. దేవుని విషయంలో మనం ధైర్యం కలిగిన వ్యక్తులుగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మీరు చెప్తాను. ఇప్పుడు అపోస్తలులు సువార్త ప్రకటిస్తున్నారు. అపోస్తలులేమో దేవుడేమో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త, దేవుడేమో సువార్త ప్రకటించమని చెప్తున్నాడు. వాళ్ళ అధికారులు ఏమని చెప్పారు? ఎవరు? యూద అధికారులు ఏం చెప్పారు? మీరు సువార్త ఈ నామం గురించి ప్రకటించవద్దని చెప్పారు. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? మీ మాట వినుటయా, దేవుని మాట వినుటయా, ఏది మేము చేయాలో మేము దేవుని మాటే వింటా ఉన్నారు. చూడండి, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 19వ వచనం. అందుకు పేతురును యోహాను వారిని చూచి దేవుడి మాట వింట కంటే నీ మాట వింట దేవుడి దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని చెప్పకుండలేమని వారికి. అంటే ఎంత ధైర్యంగా ఉంది. వీళ్ళు పామరులే, విద్యలేని పామరులే, కానీ దేవుని బట్టి ధైర్యవంతులు. యోసేపు నీతివంతుడైనట్లే కాదు, ఆయన ఎంతో ధైర్యవంతుడు. మరి ఆ ధైర్యంతో ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఆ రోజుల్లో. దేవుడు చెప్పిన ఐగుప్తుకి వెళ్ళాలని చెప్పాడు తప్ప ఐగుప్తుకి వెళ్ళాలని డబ్బున్న వాళ్ళు, పేదవాళ్ళు, ఏదో జ్ఞానులు కొంత బంగారం అవి తీసుకొస్తే దాన్ని ఆధారం చేసుకునే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తులోకి వెళ్ళారు. కాబట్టి ధైర్యం కలిగిన వ్యక్తి, దేవుని కొరకై దేవుని మాట విన్న వ్యక్తి, దేవునికి లోబడిన వ్యక్తి, దేవుని కొరకై యేసు ప్రభువు వారిని కాపాడిన వ్యక్తి. కొన్నిసార్లు దేవుడు అట్లా చేస్తాడు. యోసేపును మోషేను కాపాడటానికి చిన్నప్పుడు మోషే బాలదేవులు ఎవరిని వాడుకున్నాడు? దేవుడు ఎవరిని వాడుకున్నాడు? మిరియామును వాడుకున్నాడు. మిరియామే కనుక అక్కడ లేకపోతే ఇప్పుడు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ మిరియా మాత్రం అక్కడే ఉంది నైలు నది దగ్గర ఉండి తమ తమ్ముడికి ఏమవుతుందని ఆందోళన పడింది. అప్పుడే ఫరో కుమార్తె వచ్చింది. ఫరో కుమార్తె రాగానే ఈ అమ్మాయి పరిగెత్తుకుని వెళ్ళి ఏం చేసింది? సమయస్ఫూర్తి ఉపయోగించింది. అమ్మ నేను దాసుని తీసుకురావాలా అని చెప్పి తన తల్లిని తీసుకొని వచ్చింది. తల్లి కుమారుడు చేర్చబడ్డాడు. దేవుడు ఆ విధంగా కొంతమందిని ఉపయోగించుకుంటాడు. ఇక్కడ ప్రభువును కాపాడటానికి మన దేవుడు యోసేపును వాడుకున్నాడు. కాబట్టి దేవుడు కొన్నిసార్లు దేవుని పనుల కొరకై దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. మనం ధైర్యం కలిగి ప్రభు పనులు చేయటానికి మీ మాట వినాలా? ఇప్పుడు ఆర్డర్ వస్తుంది లోకాలు. ఇప్పుడు చాలా ఉత్తర భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఏముంది? సువార్త ప్రకటించవద్దు, మత మార్పు బిల్లులు వచ్చాయి. ఆయన ఆగుతున్నారు మన వాళ్ళు? ఎవరు ఏ పాస్టర్లు కూడా స్వార్థ దెబ్బలు పెట్టినా పర్లేదు, కేసులు అయినా పర్లేదు, చెరసాలకు వెళ్ళినా పర్లేదు. అది ధైర్యం అంటే. కాబట్టి ఈయన వాజ్ ఎ కరేజియస్ పర్సన్, ధైర్యవంతుడైన వాడు. ఎన్నవది ఇది?
6వది. ఇక చివరిది ఏదో 7వది చూడండి, 22, 23. మత్తయి సువార్త 2వ అధ్యాయం 22, 23. అయితే విని అక్కడికి వెళ్ళవలసి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడు గలిలయ ప్రాంతంలోకి వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపుడు. ఆయన నజరేతు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేర్చుటకు ఇలా ఉంది. ఆయన నజరేయుడని ప్రవక్తలు ఎక్కడ చెప్పలే. మీకు తెలుసా, పాత నిబంధనలో ఆయన నజరేయుడని ఎక్కడ మాట మరి రాలేదు. అయితే ఇక్కడ నజరేయుడు అంటే అర్థం ఏంటంటే చిగురు అని అర్థం, వేరు చిగురు అని. అది యెషయా గ్రంథం 11వ మొదటి వచనం, యెషయా గ్రంథం 2వ అధ్యాయం, కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. అంటే నజరేయుడు అంటే, నజరేతు అంటే ఆ రోజుల్లో చాలా చీప్ అనమాట. నజరేతులు ఎవరైనా చదివితే నజరేతును చాలా చీప్గా భావించేవాళ్ళు. యోహాను సువార్త 1వ అధ్యాయం. నజరేతులోంచి రావడం అనేది, నజరేతు మంచిది ఏది రాదు, అదే కదా. ఎన్నో వచనం, 1వ అధ్యాయం 40 ఎన్నో వచనం, అది 46. అందుకు నతనీయులు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడగగా, వచ్చి చూడమని ఫిలిపుతో. అంటే నజరేతు అనేది అది త్రోసివేయబడినది కదా, దాన్ని ఎవరు కూడా తృణీకరించబడినది. ఎవరు అందరూ నిర్లక్ష్యం చేసి అలాంటి పట్టులోంచి యేసుప్రభువు వచ్చాడు. నజరేయుడని యేసు అనే పేరు ఆయనకి ఎట్లా వచ్చిందంటే, చిన్నప్పుడు యోసేపు అటు ఇటు తిరిగి బెత్లెహేముకి వచ్చి, బెత్లెహేము నుంచి కాదు ఐగుప్తు వెళ్ళి అక్కడి నుంచి ఎక్కడెక్కడ చివరికి ఏం చేశాడు, నజరేతులో సెటిల్ అయిపోయారు. కాబట్టి ఈ రోజు మనం ప్రార్థన చేసినప్పుడు నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తాం. ఆ నజరేయుడైన యేసు అని రావడానికి కారణం ఏమిటంటే, మరి యోసేపు అతన్ని సెటిల్ చేశాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. కనుక మీరేం చేసినాను మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి కదా. ఇప్పుడు యోసేపు చేసేది ఏం చేసినా మనస్ఫూర్తిగా చేశాడు. కాబట్టి యేసుప్రభు వారు రక్షించబడ్డాడు, ప్రొటెక్ట్ చేయబడ్డాడు, దేవుని దీవెనలు వచ్చాయి. కాబట్టి నజరేయుడని యేసు అని పేరు రావడానికి కారణము, యోసేపు తన కుమారుడైన లీగల్ ఫాదర్ అయిన యేసుప్రభు వారు ఈ యోసేపు కుమారుని తీసుకుని వెళ్ళి నజరేతు స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతంలోకి వెళ్ళి, అంటే ఆ నజరేతుకి వెళ్ళడానికి కూడా ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు, దేవదూతలు చెప్పారు. స్వప్నంలో బోధించబడ్డాడు. నజరేయుడైన యేసు అని పిలవటానికి కారకుడు ఎవరు? ఇప్పుడు ఇండైరెక్ట్గా ఎవరు? యోసేపు ప్రభువుని తీసుకుని వెళ్ళి నజరేతులో వాళ్ళు సెటిల్ అయ్యారు. ఈ మధ్యలో నజరేతు ఎలా ఉందో మీరు చూసారా? మీరు చూడండి, యూట్యూబ్లో కూడా చూడండి. నజరేతు ఫోటోల్లో అడగండి, చాలా ఎత్తుగా ఉంటాయి, చాలా చిన్న పట్టణం. ఇప్పుడు నజరేతు కూడా ఏమీ మార్పులేదు, అంత అందంగా ఏమీ లేదు. అది తృణీకరింపబడిన పట్టణమే, అంత అందమైన పట్టణం కూడా కాదు. చూడండి నజరేతు ఎట్లా ఉంటుంది. నజరేతు యొక్క బ్యాక్గ్రౌండ్స్ గురించి మీరు యూట్యూబ్లో కానీ గూగుల్ సెర్చ్లో కొట్టండి, నజరేత్ ఫొటోస్ ఆఫ్ నాజరేత్ని కొట్టండి, సిటీ ఆఫ్ నాజరేత్ కొట్టండి, అన్నీ వస్తాయి. నజరేతు ఏమంత అందమైంది కాదు, అట్లా ఉంది. ఇప్పుడు కూడా ఇళ్ళ చెక్కలతోనే ఉన్నాయి. సరే, ఏదేమైనా నజరేయుడైన యేసు అని మనం అందరం పిలుస్తున్నాం కదా. ఎవరైనా పిలిచారు? నజరేయుడైన యేసు అని పిలిచారు ఆయన. చూడండి, యోహాను అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 6వ వచనం. అంతటా పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి. అబ్బా, నజరేయుడైన యేసుక్రీస్తు నామం అట్లా అపోస్తలులు వాడారు. ఈ రోజు కూడా చాలా మంది ఈ నజరేత్ అనే యేసుని ఎలా పేరు వచ్చిందంటే, యోసేపు మనస్ఫూర్తిగా చేశాడు. ఇప్పుడు 7 విషయాల్లో కూడా అన్నీ మనస్ఫూర్తిగా చేసినవే, హాఫ్ హార్టెడ్గా చేయలేదు. దేవుని బట్టి ఏమైనా చేస్తే హోల్ హార్టెడ్గా చేయాలి, సగంగా రాకూడదు. మందిరానికి వచ్చినా హృదయపూర్వకంగా రావాలి కదా. దేవుని కొరకు ఏమైనా ఇచ్చినా, ఏమైనా చేసినా, ఆరాధన చేసినా, ప్రార్థన చేసినా, కొడుకు వచ్చినా,
సువార్త చెప్పినా, ఎవరికైనా ఏమైనా కానుకలు ఇచ్చినా, ఏం చేసినా ఏం చేయాలి, ఎట్లా చేయాలి? మనస్ఫూర్తిగా చేయాలి. దేవుడికి చేసిన, మీరు ఉద్యోగం చేసినా ఎట్లా చేయాలి? ఉద్యోగం చేసే చోట నేను యజమానం చేస్తున్నా అనుకోవద్దు. ఎవరికి చేస్తున్నా అనుకోవాలి? నేను దేవుడికి చేస్తున్నా అనుకొని అట్లా చేయాలి, ఇష్టపూర్వకంగా. ఎఫెసీ 6వ అధ్యాయం. ఎట్లయితే ఇష్టపూర్వకంగా చేయాలి, మనపూర్వకంగా చేయాలి. ఇక్కడేమో మనపూర్వకంగా ఉంది కదా. ఎఫెసీ 6వ అధ్యాయం, ఎఫెసీ 6వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. 9వ వచనం. యజమానుల కాదమ్మా, 7వ వచనం. 6 కూడా చదవండి. 6, 7. మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడికే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టే కాక ప్రభువులకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. మీరు ఏం చేసినా, వంట చేసినా ఇష్టపూర్వకంగా చేయండి. నేను దేవుని చేస్తున్నా అనుకుని చేయండి. అర్థమైందా? జాబ్ చేసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఏం చేసినా సరే, దేవుడు నాకు ఈ పని ఇచ్చాడు, మేము సేవ చేసినా సరే, ఏం చేసినా నేను దేవునికి చేస్తున్నాను అనుకుంటారు. సేవ చేయడమే దేవునికి చేసినట్టు కాదు. మిగతా ఏ పనైనా సరే దేవునికి చేసినట్టుగా చేస్తే, ఇంకా ప్రసంగం ఏమంటాడు? ఏ లోపం లేకుండా నీ శక్తి కొలది చేయమన్నాడు. అప్పుడు మరి నిజంగా దేవుడు దీవిస్తాడు. యోసేపు మనపూర్వకంగా చేశాడు, ఇష్టపూర్వకంగా చేశాడు. కష్టాలకుండా, శ్రమలకుండా, రవాణా సౌకర్యాలు లేవు, ప్రాణ భయాలు ఉన్నాయి. అన్నిట్లోంచి కూడా యోసేపు ప్రభువును రక్షించాడు. నజరేతు వారిని పేరు వచ్చాడు. 7 విషయాలు మనం చూసాం. ఒకటి, నీతిమంతుడైన వ్యక్తి, అది క్యారెక్టర్. రెండవది కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్లో, తికమకలో తొందరపడి నిర్ణయం తీసుకోలేదు. ఊరకుండుడి, బైబిల్ 46:10 కీర్తన, ఊరకుండుడి, నేనే దేవుడిని తెలుసుకొనుడి. అది రెండవది. మూడవది కాలింగ్, దేవుని చేత స్వప్నమందు బోధించబడ్డాడు. ఇంకా ఆయన నిమలం అయిపోయింది. క్లియర్. అంటే దేవుడు మనతో మాట్లాడుతాడు. నువ్వు వెయిట్ చేస్తే, నీ పరిస్థితి దేవునికి విన్నవిస్తే, దేవుడు వాక్యం ద్వారా ఇంకొక విధానంలో దేవుడు మాట్లాడుతాడు. నాలుగవది విధేయత చూపించేవాడు, దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము అతను చేశాడు. ఐదవది కమిట్మెంట్, ఆమెను ముట్టలేదు, కమిటివ్. రూతు వల్లే మనం దేవుని క్రైస్తవులైన వారు మరి క్రిస్టియన్ లైఫ్ జీవించాలంటే కమిట్మెంట్ లేకపోతే జీవించలేము కదా. నువ్వు చర్చికి నేను ఏది ఏమైనా కోరికలకు వెళ్ళాలని కమిట్ అయితే తప్ప నువ్వు రాలేవు. కమిట్ కాకపోతే ఏమైంది? ఏదో కారణం దొరుకుతుంది, ఏదో సాకు దొరుకుతుంది, ఏదో కారణం దొరుకుతుంది, వెళ్ళిపోతాం. కమిట్ అయితే ఏమవుతాం అంటే, నేను కమిట్ అయ్యాను దేవునికి, నేను కోరికలకు వస్తాను అనుకున్నాను, నేను ఆరాధన చేస్తాను అనుకున్నాను, నేను ప్రార్థన, అట్లా కమిట్ అయిపోతే ఏవి కూడా మనల్ని ఆపలేవు. మీరు వచ్చారు, మొన్న దేవుడు తీసుకుని వచ్చాడు కారు, ఈరోజు ఎవరు తీసుకొచ్చారు? మీరే వచ్చారు, నడుచుకుంటూ వచ్చారా? 1.5 కిలో దాదాపు వీళ్ళు వచ్చారు. ఎట్లా వచ్చారు? వీళ్ళు కమిట్ అయ్యారు. ఒకసారి నువ్వు దేవుడికి కమిట్ అయితే చాలు. కమిట్మెంట్ లేకపోవటం వల్లే మన ఆత్మీయ జీవితం అస్తవ్యస్తంగా ఉంది. ఎన్నో క్యారెక్టర్ ఇది. ఐదవది. ఆరవది ఏంటంటే, ఆయన కరేజియస్ పర్సన్, ధైర్యం కలిగిన వ్యక్తి. ఆ యొక్క హీరోని ఎదిరించాడు. యేసుప్రభువుని తీసుకునే బాల్య దినాల్లో ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఏడవది మనస్ఫూర్తిగా కాంట్రిబ్యూషన్ అంటారు దీన్ని. అంటే అన్ని సీతో ప్రారంభమై కాంట్రిబ్యూషన్ అంటే తన బాధ్యత తాను నెరవేర్చాడు. యేసుప్రభు వారికి దేవుడు ఏం చేయాలని చెప్పాడు అవన్నీ చేశాడు. అవన్నీ కూడా బలవంతంగా చేయలేదు, ఇష్టపూర్వకంగా మనపూర్వకంగా చేశాడు. అప్పుడు మనం కూడా ఆ విధంగా దేవుని చిత్తాన్ని మనపూర్వకంగా జరిగించు, ఇష్టపూర్వకంగా ఆయనకు సేవ చేసే బిడ్డలుగా ఉండాలి. దేవుడి వాక్యమును దీవించును గాక.